హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక స్కూటీ రెంట్కి తీసుకున్న గోవాలో 2 డేస్కి డైలీ 400, అంటే మొత్తం 800, డిపాజిట్ ఒక 500, మొత్తం కలిపితే 1300 అయింది. ఒకటే ఫ్రెండ్స్, కంపల్సరీ స్కూటీ తీసుకోండి, కాకపోతే తీసుకోముందే ముందు వీడియో తీయండి, ఎందుకంటే ఏమో నా స్కూటీ కూడా స్క్రాచెస్ ఉన్నాయి. కాకపోతే ఏమో నాకు కూడా ఐడియా లేదు, సో నేను అడగలేదు, కానీ మేబీ వెళ్ళాక తెలుస్తుంది. వాడు అసలే స్కామ్ చేస్తారంట. సో ఫ్రెండ్స్, అలర్ట్ ఉండండి. స్కూటీలో ఏం తీసుకునేటప్పుడైనా ఫస్ట్ వీడియో తీసుకోండి. వీడియో తీసుకుంటే మనకి ప్రాబ్లం ఏముండదు, లేదంటే వాళ్ళు ఇక్కడ బాగా స్కామ్ చేస్తారంట ఫ్రెండ్స్, జాగ్రత్త. ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఇక స్కూటీ పట్టుకొని కథం వెళ్ళిన ఏమో ఈరోజు ఏ డేట్ అయితే తెలియదు, కానీ మొత్తానికి అయితే బీచ్లోనే అయిపోవాలి. స్కూటీ తీసుకొని నేను బీచ్ చూడడానికి బయలుదేరా ఫ్రెండ్స్. నాకు ఒకటైతే గోవాలో నచ్చలేదు, ఏంటంటే ఇక్కడ భయంకరమైన ట్రాఫిక్. గోవాలో అయితే ఒకటి ఇంకా దారుణం ఏంటంటే రోడ్లు దరిద్రంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది మెయిన్ రోడ్ కాబట్టి ఇలా ఉంది, అదే మీరు సైడ్ రోడ్స్ అయితే దారుణం. ఫ్రెండ్స్, ఇక నేను గోవాకి వచ్చిన ఫ్రెండ్స్. ఇక్కడ గోవాలో మాత్రం ప్లీజ్ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా, అస్సలు ఫుడ్ మాత్రం ఇక్కడిది కొత్త ట్రై చేయకండి, దరిద్రంగా ఉంటుంది. ఇప్పుడే ఒకటి దిక్కుమాలినది ఏంది తాలి ఏదో తింటే అది ఫిష్ తాలి అంట. అలా అది ఫిష్ కూడా సరిగ్గా ఉడకలే, ఏం లేదు, ఏదో కష్టంగా తిన్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు మాత్రం ఇక్కడికి వస్తే ఏదన్నా సౌత్ ఇండియన్ ఫుడ్ మాత్రమే ట్రై చేయండి, ఈ దిక్కుమాలిన ఇక్కడికి మాత్రం అస్సలు ట్రై చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇగో నేను కోలన్ ఘాట్ బీచ్కి వచ్చిన. ఇప్పుడు నయం ఫ్రెండ్స్, అప్పుడు భయంకరంగా వర్షం వస్తుండే, ఇప్పుడు కొంచెం వర్షం తగ్గింది, ఇప్పుడు కొంచెం బెటర్ ఉంది, కానీ అప్పుడు మాత్రం భయంకరంగా ఉండే. ఇక్కడ చూడండి, అందరూ వాటర్ యాక్టివిటీస్ మంచిగా ఆడుకుంటున్నారు, నీళ్ళలో దునికిండు. మనతోటి అయితే కాదు నీళ్ళకి దిగుడు, అంటే ఓకే, కానీ వెదర్ చాలా కూల్గా ఉంది, అందుకోసం ఇప్పుడు దిగి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేయాలంటే కష్టం కాబట్టి నాకు ఇప్పుడు వాటర్లో దిగి ఇంట్రెస్ట్ లేదు. సో అందుకోసం జస్ట్ ఓన్లీ నేను బీచ్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నా, అంతే. చూడండి, నేను ఇంకా బీచ్లో మరీ మనం ఊరికి వీడియో తీస్తుంటే ఏముంటుంది అని అలా బీచ్లో నడిచా. ఇక వీడియో తీయమని చెప్పా మా ఫ్రెండ్ ఉంటే. ఏం లేదు ఫ్రెండ్స్, బీచ్ అయితే చాలా బాగుంది, కాకపోతే వర్షం ఒకటే చాలా దారుణం ఇక్కడ. అందుకోసం ఇక నేను కూడా ఈ రెయిన్ కోట్ తీసి అలా ఒక 5 నిమిషాలు అలా వీడియో తీసాను అన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, వాటర్ ఎంత బాగున్నాయో, అలలు అవి ఎక్సలెంట్ ఫ్రెండ్స్. అసలు గోవా అంటే మనం మర్చిపోలేము ఎప్పటికి కూడా. జనాలు ఫ్రెండ్స్ బాగా తాగుబోతులు, మేము బాగా తాగుతాం, అంటే వాళ్ళకైతే గోవా అంటే ఒక స్వర్గం అన్నమాట. ఈడ ఎట్లా అంటే మందు చాలా బాగా, అంటే ఇక చాలా తక్కువ రేటుకి చాలా బాగా దొరుకుతుంది అన్నమాట. సో చూడండి, ఇక్కడ మంచి తునుక్యూ వైన్స్ అంట, మొత్తం చూడు, ఇటు పక్క పూనం వైన్స్, మొత్తం అంతా ఎక్కడ చూసినా మనకు బీర్లు చాలా తక్కువ దొరుకుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఊరికే టైం పాస్ షాపింగ్కి వచ్చా. ఇక్కడ బొమ్మలు ఉన్నాయి, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ప్రైస్ కూడా నార్మల్గానే ఉంది, అంత ప్రైస్ కూడా ఎక్కువ ఏం లేదు. షాపింగ్ చేయొచ్చు. షాప్కి వచ్చా, ఇక్కడ లేడీస్ ఐటమ్స్ బాగా ఉన్నాయి, ఆల్ ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రైస్ అయితే అంత నార్మల్గా ఉంది, మనం బార్గెనింగ్ చేయాలి అంతే, లేదంటే ఏం లేదు. బార్గెనింగ్ ఇస్తే తీసుకుంటాం, లేకపోతే ఏం లేదు, అంతే. ఇక్కడ చూడండి, బొమ్మలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ప్రైస్ అయితే చాలా తక్కువ ఉండేది. చూడండి, 50 రూపీస్ అది. ఇవి ఐటమ్స్ అన్నీ 50 అంట, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. తర్వాత ఇక బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయి, ఇవంతా స్టోన్తో చేసినవంట, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. కాకపోతే ఎలా తీసుకురావడం అని నేను చూసా, కానీ కొంచెం ప్రైస్ ఎక్కువనే ఉంది, అందుకోసమే ఇక నాకు నచ్చలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రైస్తో పాటు వాటిని పట్టుకొని రావడం అంటే చాలా ఇబ్బంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ప్యూర్ వెజ్ అంట, రేట్లు చూసి కళ్ళు తిరిగిపోయినాయి నాకు. ఇగో ఇడ్లు తింటున్నా, ఇది కూడా అధ్వానంగా ఉన్నది, కానీ ఏదో బాధకు తింటున్నా ఫ్రెండ్స్, ఏం మంచిగా లేదు. ఇక్కడ ఏదన్నా కూడా గోవాకి వచ్చినామంటే ఫుడ్ మాత్రం ఇక అంతే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది.
ఫ్రెండ్స్ చూడండి బాగా బీచ్ వెనుక లొకేషన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ మంచిగా అంటే ఇంతకుముందు చూసిన బీచ్లో అది ఏం లేకుండే, ఇప్పుడు మాత్రం ఈ లొకేషన్లో మంచిగా వెనుక బ్యాక్గ్రౌండ్లో మంచిగా ఇక్కడ ఉంది చూడండి. అటు మంచిగా గడ్డి అదేంటి బండలు ఉన్నాయి, బండల మీద ఇట్లా కూర్చొని ఫిషింగ్ కూడా చేస్తున్నారు. ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ సన్సెట్ ఐ థింక్ బాగుంటుందంట బాగా బీచ్లో, అందుకే బాగా బీచ్ ఫేమస్ ఫర్ సన్సెట్. అక్కడ బాగా బీచ్ అని కొడితే మీకు సన్సెట్టే అని అక్కడ బాగా బీచ్ పక్కకు సన్సెట్ అని కనిపిస్తుంది. సో ఇది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇక్కడ లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ సూపర్, చాలా బాగుంది. గోవా అంటే ఒకటే ఎంజాయ్ చేయాలి, ఫుల్ తాగాలి అనుకునే వాళ్ళకైతే అదొక స్వర్గం అని ఇంతకుముందు కూడా చెప్పిన నేను. ఇక్కడ మెయిన్గా అయితే ఒకటే ఫ్రెండ్స్, అంతా బాగానే ఉంటుంది కానీ ఫుడ్ మాత్రం మరీ దరిద్రంగా ఉంటుంది. ఫుడ్ విషయంలో మాత్రం చాలా మనం కేర్ తీసుకోవాలి, అప్పుడైతేనేమో. లేదంటే నార్మల్గా అయితే ఫుడ్ మాత్రం ఘోరం దొరకదు. ఎంత మంచిగా ఉందో లొకేషన్. ఒక్కొక్కరు మంచిగా బీర్లు గిర్లు పట్టుకొని మంచిగా సిట్టింగ్ వేసుకున్నారు బీచ్ పక్కకి. ఇక తాగే వాళ్ళకైతే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మొత్తం అంతా సిట్టింగే, ఇక్కడ నుండి స్టార్ట్ అయితే అక్కడి వరకు మొత్తం అంతా సిట్టింగ్ ఏముంది ఫ్రెండ్స్. కమాన్ ఫ్రెండ్స్, రండి ఫ్రెండ్స్. నేనైతే ఎట్లాగూ తాగను, జస్ట్ ఏదో అలా చూసి ఎంజాయ్ చేయడం అంతే ఫ్రెండ్స్. కమాన్ రండి కమాన్. తాగుబోతుల స్వర్గం గోవా. చూడండి ఫ్రెండ్స్, మీరు రండి ఫ్రెండ్స్ గోవాకి. చూడండి ఎడ్లు కూడా గోవా చూడడానికి వచ్చినాయి. ఇక్కడ వచ్చి ఇట్లా కామన్గా ఉంటే బాగుండదని ఫైటింగ్ చేసుకుంటున్నాయి. మీరు కూడా రండి ఫ్రెండ్స్, ఎప్పుడు అక్కడే ఉంటారా? రండి గోవాని చూడండి ఫ్రెండ్స్. చూడండి ఎంతమంది ఉన్నారు జనాలు అంటారే, ఇంతమంది ఉన్నారు. మీరేమో ఇంకా ఎన్ని రోజులు ఫ్రెండ్స్? కమాన్ గోవాకి రండి. ఎడ్లు చూడండి వచ్చి ఎంత చూడండి. ఇప్పుడు గోవా తేల్చుకుందాం అని అవి డిసైడ్ అయ్యి ఫైటింగ్ చేసుకుంటున్నాయి ఫ్రెండ్స్. అవి బాగా బీచ్కి వచ్చి మరి ఫైటింగ్ చేసుకుంటే ఎంత గ్రేట్. మీరే వస్తలేరు ఫ్రెండ్స్. ఫస్ట్ రోజు అయిపోయింది ఫ్రెండ్స్, 2 బీచెస్ కవర్ చేసా. ఇంకా రూమ్కి వెళ్తున్నా ఫ్రెండ్స్ స్కూటీ పైన. చూడండి ఇక్కడ ఒక్కటి ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని బైక్లు ప్యాసినోనే ఉంటాయి. అదేంటో నాకు అర్థం కాలేదు, కానీ ఇక్కడ మీరు చూడండి ప్యాసినే. అది గోవా వాళ్ళ ఐడెంటిటీ అనుకుంటా. చూడండి ముందు చూసినా కూడా ప్యాసినో బైక్సే ఉన్నాయి, ఇక్కడ చూసినా ప్యాసినోనే ఉంటాయి. రూమ్కి వెళ్ళి పడుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ రేపు ఇంకా బీచ్ కవర్ చేయాలి కాబట్టి. ఈరోజు ఇంకా సౌత్ గోవాకి వెళ్ళాలని ఫిక్స్ అయ్యా ఫ్రెండ్స్. స్కూటీ పైన చూడండి సౌత్ గోవాకి వెళ్తున్నా. ఇది పెద్ద ఫ్లైఓవర్ ఫ్రెండ్స్, చాలా అంటే చాలా లాంగ్ ఉంటుంది. చాలా బాగుంది రోడ్. ఇదైతే నార్త్ గోవా నుండి సౌత్ గోవాకి వెళ్ళేటప్పుడు ఈ రోడ్ వస్తుంది, చాలా బాగుంటుంది. రోడ్ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇది పెద్ద ఫ్లైఓవర్, చాలా అంటే చాలా పెద్దది. నేను చూసిన గోవాలో ఇది పెద్ద ఫ్లైఓవర్ ఫ్రెండ్స్, చాలా అంటే చాలా పొడుగ్గా ఉంటుంది. ఇది నార్త్ గోవా నుండి సౌత్ గోవా వెళ్ళేటప్పుడు వస్తుంది ఫ్రెండ్స్. రోడ్ అయితే ఓకే, ఇది ఒక్క రోడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఎంత అంటే ఇది 6 lanes ఉన్నట్టుంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. అటు పక్కకు చూసుకున్నా కూడా అంత అది సముద్రమే. ఈ సముద్రం పై నుండి ఇలా దీన్ని బ్రిడ్జ్ కట్టారన్నమాట, ఫ్లైఓవర్ బ్రిడ్జ్. ఇంత చాలా బాగుంది బైక్ నడపడానికి అయితే. చాలా నార్త్ గోవా నుండి సౌత్ గోవా వెళ్ళేటప్పుడు ఇంకో ఈ తీగల వంతెన కూడా వస్తుంది ఫ్రెండ్స్.
ఇది కూడా చాలా బాగుంటుంది. అంటే నేను కొంచెం కవర్ సరిగ్గా చేయలేదు కానీ ఈ తీగల వంతెన ఇది చాలా బాగుంటుంది. చాలా అంటే ఇది కూడా చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా అంటే నార్మల్గా మనకు మూవీస్లో కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బ్రిడ్జ్ చూడండి చాలా బాగుంటుంది. అటు పక్కకు చూస్తే సముద్రమే ఉంటుంది. అటు కింద చాలా అంటే హైట్ నుండి ఇది ఉంది. ఈ తీగల వంతెన చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి అక్కడ సముద్రం కనిపిస్తుంది. అంటే చాలా పెద్దగా పెద్దగా ఉందో అసలు అయిపోవట్లేదు. అంటే ఇంత అంటే సముద్రం పైన కాబట్టి చాలా పెద్దగా వేశారన్నమాట. వివో అయితే ఎక్సలెంట్ ఫ్రెండ్స్. చాలా బాగుంది. నన్ను అడిగితే ఇలా వెహికల్లో కాకుండా కంపల్సరీ ఒక బైక్ రెంట్ తీసుకొని తిరిగితేనే అది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఏదో మనం అది ఇది ట్రాన్స్పోర్ట్తో పోయినా కూడా నాకైతే ఎంత రాదు. లాస్ట్కి వస్తే నేను కూడా రెయిన్ కోట్ వేసుకొని ఉన్నా. మొత్తం ఘోరంగా భయంకరంగా ఉన్నది పరిస్థితి. మొత్తం ఫుల్ వర్షం 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 వర్షంలోనే ఇంత ముందే రెయిన్ కోట్ కొనుక్కున్నా. ఇగో ఇప్పుడు చూడండి మొత్తం ఇక్కడ దిగుదామంటే కూడా దిగేటట్లేదు. ఇక అందరు రెయిన్ కోట్లు వేసుకొని ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఇక నా వెనుక ఉన్నది కొలువా బీచ్. నార్మల్గా అంటే చాలామందికి తెలియదు కానీ అంటే చాలామందికి కాదు, నాకే తెలియలేదు. యాక్చువల్గా గోవాలో సౌత్ గోవా ఉంటుంది, నార్త్ గోవా ఉంటుంది. సౌత్ గోవాలో వేరే అంటే సౌత్ గోవాలో వేరే వేరే బీచెస్ ఉంటాయి, నార్త్ గోవాలో వేరే ఉంటాయి. యాక్చువల్గా నార్త్ గోవాలో నేను నిన్న అంటే యాక్చువల్ అంతకుముందు నేను సౌత్ గోవా ఈ కొలో బీచ్ ఆల్రెడీ ఐ థింక్ సెకండ్ టైం. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇక మొత్తం వర్షం వస్తుంది కానీ ఈ బీచ్ బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. వర్షమే అంతా చాలా ప్లానింగ్స్ ఉండే ఫ్రెండ్స్, కాకపోతే ఇక ఈ దిక్కు వల్ల వర్షం చేయబట్టే ఇగో ప్లానింగ్స్ అంతా అట్టర్ ఫ్లాప్ అయినాయి. యాక్చువల్గా నేను నీళ్ళల్లో దిగి స్విమ్మింగ్ చేద్దాం అనుకున్నా కానీ అంత వర్షమే వస్తుంది. అదే ఆలోచించాల్సి వస్తుంది. వర్షం అన్న తగ్గితే మేబీ బాగుంది, ఇలా దునకడానికి ట్రై చేస్తా. ఫ్రెండ్స్ మొత్తంగా గోవాలో 5 బీచ్లు కవర్ చేసిన, ఇది 5వ బీచ్. నాకు ఓకే ఈ బీచ్ పర్లేదు బాగానే ఉంది కానీ అన్నిటికంటే బాగా బీచ్ బెటర్ అనిపించింది. అక్కడ లొకేషన్ బాగుంది ఫ్రెండ్స్. ఒకటే మొత్తం గోవాలో సౌత్ గోవా, నార్త్ గోవా ఉంటాయి. దాంట్లో ఫస్ట్ మనం ఎటు పక్క పోవాలి అని ముందే డిసైడ్ కావాలి, అని ముందే తెలుసుకొని వస్తే చాలా బెటర్. యాక్చువల్గా నాకు కూడా ఇక్కడికి వచ్చాకే సౌత్ గోవా, నార్త్ గోవా అని తెలిసింది. నార్మల్గా నాతో పాటు ట్రైన్లో వచ్చిన వాళ్ళు అన్నారు, మీరు సౌత్ గోవాకి వెళ్తున్నారా నార్త్ గోవాకి అని. వాళ్ళు అనేదాకా నాకు కూడా తెలియదు. కాకపోతే నేను ఆల్రెడీ అంతకుముందు ఇప్పుడు 2 టైమ్స్ వచ్చినా కానీ అంటే ప్రతిసారి ఏదో కొత్త విషయం అన్నట్టు తెలిసింది. సో మీరు కూడా వచ్చేది ఉంటే సౌత్ గోవాకా, నార్త్ గోవాకా, ఎన్ని రోజులు, ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి ముందే డిసైడ్ అయ్యి వస్తే చాలా బాగుంటుంది. నైట్ మళ్ళీ బస్సు ఉంది ఫ్రెండ్స్, అందుకోసం ఇంకా యాక్చువల్గా నేను ఇంకా చాలా అనుకున్నా కానీ అనివార్య కారణాల వల్ల కొంచెం వర్క్ ఉండడం వల్ల నేను 2 డేస్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. చూద్దాం మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకా కొత్త ప్లేస్కి మనం వెళ్దాం. హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇగో ఇప్పుడే నేను స్కూటీ ఇచ్చేసి కేటీసీ బస్ స్టాండ్కి వచ్చేసా. మనకేం లేదు, డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే కార్ కూడా ఇస్తారంట. కార్ జస్ట్ 1000 రూపీస్ మాత్రమే కార్కి. 1000 రూపీస్ 1500 అంతే. కానీ డ్రైవింగ్ లైసెన్స్ మనకు ఉండాలి. డిపాజిట్ అంతే ఎంతో 1000 అలా కట్టేసి సరిపోతుందంట, ఏం అవసరం లేదు. హ్యాపీగా మనం ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇంకా నేను బస్ ఎక్కాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.